అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారు కదా సోదరి సోదరులారా? ఎక్కడెక్కడ దేవుని మాటలు వినబడుతుందో అక్కడంతా దేవుని సంతోషము, ఆనందం ఉంటుంది. గాలిలో దేవుని మాటలు అందరికీ అంతటా వినపడుతుంది. అందరికీ దేవుని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రము నాయన. నీ బిడ్డలుగా మరి రాత్రికాల సమయమున మీరే మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి, కాపాడండి నైనా. ప్రభా తండ్రి, ఆది గురించి కొన్ని విషయాలు ఈ రోజున మేము అర్థం చేసుకోవడానికి మా హృదయాలు తెరవండి. సృష్టికర్తమైన దేవా, నీ సృష్టిని మేము ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. సృష్టికర్తమైన దేవా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రజలు, దేశము, నాయకులు, అధికారులు, నీవు వారిని హృదయాలు తట్టే దేవుడు, వారిని మనసు మార్చే దేవుడు, వారి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, పాపం, శాపం నుంచి విడిపించిన దేవుడు నాయన. నిన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అందరినీ సమాధానపరచండి. శాంతిగా దేశాన్ని, ప్రపంచాన్ని, ప్రజలను నడిపించమని కోరుకుంటూ పాడి పంటలు దీవించండి. మరి నైనా యుద్ధాలు, భూకంపాలు, జన నష్టము, ప్రజా నష్టం జరగకుండా మీరే కాపుదల ఉంచమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి కొన్ని విషయాలు చదువుకోముందు మరి కిసీకో మరి బడా సా జుమ్లా కహా, तेरा पुत्र साइकिल के दुकान पे बैठेगा, बस उस जुमले ने किसी को कहाँ से कहाँ पहुँचाया అంటే ఒక కవిత్వం ఇది హిందీలో. అంటే ఒక వ్యక్తి వచ్చి చెప్పినాడు, నీ పిల్లోడు ఎప్పుడు ఇంకా ఏడికి పనికిరాడు, సైకిల్ దుకాణంలో కూర్చొని పంచర్ వేసుకుంటూ కూర్చున్నాదా అని అన్నాడు. కానీ ఆ ప్రభువారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకుపోగలడు. అంటే మనము జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో దావీదు గారు గొర్రెల కాపరి నుంచి రాజుగా చేశాడు దేవుడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినాడు? అది దేవుని నిర్ణయం, అదొక దేవుని ఒక ఆలోచన. మన ఆలోచనలు ఎటుండే అంటే మరి నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాం. మనకేం తెలియదు. దేవుడు మనలో నడిపించాలా, అలా మనం నడవడానికి ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఆయన కృపచేత అనగా ప్రేమ చేత మనము మరి నడిచేవారుగా, ఆయనను హత్తుకొని జీవించేవారుగా మరి ఈరోజు మన జీవితాలు అలా కట్టబడాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనము చదువుకున్నట్లయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో, నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నం వలె ఉన్నారు. అంటే ఆయన జనులు దేశంలో రత్నములాగా ఉన్నారు. అది దేవుడు కోరేది, అది దేవుడు చేసేది. ఇట్స్ నాట్ అబౌట్ యంగ్ అండ్ ఓల్డ్, బట్ దిస్ ఈజ్ అ గోల్డ్. ఆ గోల్డ్ లాగా చేసేది మనం గారు, ఆయన చేస్తాడు. అందుకోసమే మొదటి గ్రంథానికి మనకు ఆది కాండానికి కొన్ని విషయాలు మనం అందులోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ గ్రంథానికి ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతుంటున్నాం. కాబట్టి మరికి ఉపోద్ఘాతంగా మరి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలంటే 2 పుస్తకాలు కీలకమైనవి. ఒకటి ఆదికాండం, 2 మత్తయి సువార్త. కాబట్టి కీలకమైనవి ఉన్నాయి.
కాబట్టి శుభవార్త ఆదికాండం పాత నిబంధనకు ప్రారంభ గ్రంథంగా చూస్తుంటాం. మత్తయి శుభవార్త కొత్త నిబంధనకు మొట్టమొదటి గ్రంథంగా మరి చూస్తుంటున్నాం. కాబట్టి ఒక చిన్న సలహా మరి మీకు చెప్తుంటున్నాను. ఈ గ్రంథం అంతా మీరు చదివినట్లయితే మీ జీవితాలకు ఎంతో మార్పు తెస్తుంది. మన జీవితాలను దేవుడు బలపరిచి స్థిరపరిచి ఆయన కాపుదలతో నడిపించేవాడుకుంటాడు. ఈ గ్రంథం ద్వారా మనను నడిపిస్తుంది. కాబట్టి ఆది కాండంలోని ఎన్నో ఆరంభ విషయాలను మనము వింటూ ఉంటుంటాం. కాబట్టి ఇందులోని ఉన్న సృష్టి, మానవుడు, స్త్రీ, సబ్బాతు, వివాహము, నాగరికత, హత్య, బలి, భాషలు, విమోచన, పట్టణాలు మొదలైన మాటల గురించి ఈ గ్రంథంలో ప్రయోగించబడిన గొప్ప విశేషంగా మనం చూస్తున్నాం. కాబట్టి చరిత్రాత్మకమైన గ్రంథంగా మనం పేర్కొనబడింది. కాబట్టి చరిత్రలో అవి తొలి రోజులుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆ జాబితాకి మనము కొనసాగింపుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆది కాండంలో ప్రథమ మానవుడు జీవిత చరిత్ర సంపుటం అని మనము తెలుసుకోవాలి. కాబట్టి మనం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము చూసినట్టయితే దేవుడు యెషయా గ్రంథం 14:9 నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ శ్వాసముగా ఉంచెదను. అంటే దేవుడు సృష్టించడమే కాదు, అందులో మనల్ని పెట్టడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు అంత కృప క్షేమంతో మనల్ని నడిపించేవాడుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్టయితే మీకా గ్రంథం గురించి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనము చాలా జాగ్రత్తగా ధ్యానించినప్పుడు మన జీవితాలు ధన్యమైనగా ఉంటున్నాయి. కాబట్టి మనం అనుకున్నట్టు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి జీవితాలు, అలాగనే మనకు ఎంతో వారి సంతానాన్ని మనం చూస్తుంటున్నాం. అలాగే యాకోబు గురించి వారి 12 గురుగా చూస్తుంటున్నాం. అలాగే యోసేపు దేవుడు అబ్రహాము ఆశీర్వదించాడు. కాబట్టి ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరు వారి జీవితాల వల్ల మనకు అనుభవయుతంగా కనపడుతుంది. కాబట్టి వీరు బాంధవ్యాలు ఎంతో మనకు తోడ్పడుతున్నాయి. కాబట్టి సోదరి సోదరులారా, మన జీవితాలను భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వదించేటట్టు మన ప్రవర్తన, మన నియమాలు ఉండాలి. కాబట్టి ఒక కవిత్వం ఉంది, మనం అనుకుంటే మేరా దిల్ కిత్నా సాఫ్ హై అంటే జో భీ దాగ్ లగ్తా హై ఓ ఉతర్తా నహీ. అంటే మన హృదయము క్లీన్గా ఉంటే ఎన్ని దెబ్బలు జరిగినా లోపలికి అది దేవుడు మన హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మీరు వాస్తవాలను గ్రహించి జీవితాలను మనం సరిగా నడవాలని, మన బతుకుకి ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తులను అనగా బైబిల్లోని వ్యక్తులను గురించి మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి, గ్రంథములో నుంచి ఎంతో అర్థవంతమైన అబ్రహాము మొదలైన గోత్రకర్తల గురించి దేవుడు మనకు ఎంతో తెలియజేస్తున్నాడు. బైబిల్ దేవుని బలిపీఠము పలు చోట్ల మనకు కనిపిస్తుంది. కాబట్టి కుటుంబాలకు గృహ చిత్రాలకు ఎంతో మనకు దేవుడు నేర్పేవాడుగా ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఈ గ్రంథం ద్వారా మనకు మన జీవితాలను మన ప్రవక్తను ఎక్కువగా మన దేవునికి ఎంతో మన దేవుడు మనకు కన్నులో కట్టినట్టుగా ఈ గ్రంథాన్ని మనకు నేర్పించేవాడిగా ఉంటాడు. ఈ దైవ సంకల్పాన్ని మనం స్పష్టంగా గ్రహించడానికి, ఇందులోని విషయాలను మనం తెలుసుకోవడానికి గ్రంథమంతా
మన మనసులో మరి నానాలి, వాటిని మన హృదయాల్లోకి ఎంతో భద్రపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి పూర్తిగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మరి దూరదర్శనిగా సూక్ష్మదర్శనిగా మరి అయిపోవాలి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని, చిన్న సంఘటన పెద్దదిగా చేసి చూడాలి, ప్రతి పెద్ద సంఘటన చిన్నదిగా చేసుకొని చూడగలగాలి. అప్పుడే మనకు ఈ గ్రంథాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక ముత్యాలు, మనగా మంచి ముత్యాలు వర్తకులమై ఉన్నాం మనం. కాబట్టి బైబిల్ అనేక మహాగనిలో నుండి మనకు అమూల్యమైన ఖనిజాలను త్రవ్వి వెనక్కి తీస్తే మనము ఒక శ్రామికులాగా ఒక దేవుని మనము ఒక విద్యా విధానంలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు దేవశాస్త్రంలో నుండి మనము మరి ఎందుకు ఎటువంటివి చేయకూడదు? చేయాలి మనం. కాబట్టి మనం ఎంతో కాలం నుంచి ఇంకా వెనకబడి ఉన్నాం. ఏం చేస్తున్నా బస్మన్నా అంటే ఇంకా వెనక్కి తోగుతూనే ఉన్నాడు. అలాగా మనం వెనక్కి తోగదు. రేపు ఏం జరుగుతుంది, 24 గంటలు మనం ఏం చేసినాము అనే ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి దేవుని వాక్యానికి మనము చాలా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనము అనేక కొత్త విషయాలు మనకు ప్రయోగమవుతుంది. కాబట్టి మనం శాస్త్ర విజ్ఞానాన్ని గురించి మనకు బైబిల్ ఎంతో నేర్పుతుంది. కాబట్టి దేవశాస్త్రాన్ని మనకు పలు విధాల మరి ప్రజలకు మరి మనము వాటిని నేర్పడానికి మనము ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. కాబట్టి మనము ఇంకా వెనక ఉండకూడదని దేవుడు పలు భాషల్లో ఈ గ్రంథాన్ని ద్వారా మనము నేర్చుకోవడం జరుగుతుంది. వాటిని రాబోయే దినాలకు మనం వాటిని రంగరించి పోయాల, అనగా ఒక ఉక్కు పాలులాగా ప్రజలకు పోసేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుడు మనకు ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాన్ని మనకు చూపుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1:28 వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకునండి. కాబట్టి మనం ఫలించడాలా, అభివృద్ధి పొందాలా, భూమిని నింపాలా. కాబట్టి ఈ సృష్టికర్త మనకి ఏదైతే చెప్తున్నాడో వాటిని మనము సరిగా చేయడానికి ప్రయత్నించాలి. కాబట్టి దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అబ్రహాము వరకు మొదటి భాగాన్ని చూస్తుంటున్నాం, అనగా 38వ అధ్యాయం వరకు మొదటి భాగంగా చూస్తుంటున్నాం. అలాగే అబ్రహాము నుండి యేసేపు వరకు మొదటి భాగంలో మనం ఎదుర్కొనే అంశాలు నాడు నేడు అందరికీ ఎన్నో మరి నోళ్ళలో నాటుతున్నవి. పలు విధాలు గోపురం మొదలైన అంశాలు అందరికీ మరి వాస్తవాలు నాడు నేడు ఒకే రీతిగా ఉన్నాయి. కాబట్టి ఇంకా రెండో భాగంలో వ్యక్తిగత అబ్రహాము విశ్వాసముకి పెట్టింది పేరు. కాబట్టి అసలైన విశ్వాసము తండ్రి ఆయనకు అనుగ్రహించినది. మరి యాకోబు ఏర్పరచుకున్న కుమారుడికి దేవుడు తండ్రి కుమారునికి ఏ విధంగా సహాయం చేసి ఉంటున్నాడో మనకు మరి ఆ రోజుల్లో మరి దేవుడు నడిపించినాడని చూస్తుంటున్నాం. కాబట్టి ఏర్పరచుకున్న సుశిక్తుడైన కుమారుడు. కాబట్టి 3వ విభజన జరిగింది. కాబట్టి కాలాన్ని సంబంధించినది ఆదికాండంలో మొదటి భాగంగా చూస్తుంటున్నాం. కాబట్టి ఇది 2000 సంవత్సరాల గాథ. కాబట్టి సంవత్సరాలు పోయిన తర్వాత ఈ సంఘటన నిజంగా మరి జరిగిన సంఘటన తర్వాత 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 11వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు అందులో మరి 350 సంవత్సరాలు మాత్రమే వాటిని జరిగినట్టు చూస్తుంటున్నాం సంఘటనలు. కాబట్టి ఆదికాండంలో గ్రంథంలో మొదటి 11 అధ్యాయాలు మొత్తం కాలంలో సరిగా మనం మరి గడిచిన ఇది గొప్ప విశ్లేషణగా
మరి విశ్వాసంతో దాన్ని సంబంధించిన వివరాలుగా మనము తెలుసుకొని ఉండాలని మరి దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరులారా, అబ్రహాము మరి దేవునిపై ఉన్న ఆసక్తి ఎంతో మనం చూస్తుంటున్నాం. అంతేకాదు పాత నిబంధన కొట్టవచ్చినట్టు కనబడుతుంది మనకి. మరో రహస్యం ఏంటంటే చెప్పాలంటే నీవు నేను అంటే దేవునికి అమితమైన ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి ఉంటుంది దేవునికి. కాబట్టి దేవుడు శ్రేష్టమైన భవిష్యత్తు సంతతికి పెట్టాలని దేవుడు ఆశ. సరే, మరి దేవుడు కొత్త నిబంధన నుండి 4 సువార్తలు మనకు కలిసి మొత్తం 89 అధ్యాయాలుగా చూస్తుంటున్నాం. కాబట్టి అయితే వీటిలో 4 అధ్యాయాలు యేసు ప్రభు జీవితంలో 30 సంవత్సరాల కాలం నాటి జరిగిన సంఘటనలు రాసి ఉంటున్నాయి. కాబట్టి మిగతా 85 అధ్యాయాల్లో అనగా ఆయన జీవితంలోని చివరి 3.5 సంవత్సరాల గురించి జరిగినటివి రాసినాయి. కాబట్టి మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో ఆయన జీవితంలోని చివరి 8 రోజుల సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నది. దేవుని ఆత్మ అనగా ఆశ మీద ఆసక్తి చూపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో జరిగిన 8 రోజుల వృత్తాంతం గురించి మనము పరిశుద్ధాత్మ మనకు శ్రద్ధతో మనకు బోధిస్తేనే తప్ప మనకు అర్థం కాదు. కాబట్టి తెలుసుకోలేము. కాబట్టి 27వ అధ్యాయంలో యేసు ప్రభు మరణం, ఆయనకు సమాధి చేయబడడం, ఆయన పునరుద్ధానుడై లేవడం, శుభవార్తల్లో 3 సంఘటనలు రక్షణాత్మకమైన సత్యాన్ని దేవుడు ఈ 4 సువార్తల్లో మనకు బోధించడం జరిగింది. కాబట్టి దీన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, దేవుని వాక్యంలో నుంచి చూసినట్టయితే దేవుడు ఈ విధంగా అంటున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము ఈ 32వ వచనంలో, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. కాబట్టి మనకు రాజ్యము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఆ రాజ్యానికి, ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మన సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేకుండా ఆది యందు ఏం జరిగిందో మనకు తెలియకుండా మనం ఏదో 10 మంది బతుకుతున్నారు, వారిలాగే మనముగా బతుకుదాం, లోకం హుటాహుటిన నరకానికి సిద్ధపడుతుంది, వారిలో కొందరైనా పవిత్రంగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా, అసలు మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నాము అనేది, ఈ సృష్టికర్తని గురించి మనకు తెలియకపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. కాబట్టి మనం ఒక ఓట్ వేస్తాం అంటే, ఒక ఎలక్షన్లో జరిగినప్పుడు ఒక ఓటు అనేది మన హక్కు ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి వేయాలి ఆ ఓటు? ఒక దొంగకి వేస్తే దొంగ గెలుస్తాడు, ఒక మంచి వ్యక్తికి వేస్తే మంచి వ్యక్తి గెలుస్తాడు. మనం ఎవరినైనా ఏర్పాటు చేసుకోవడానికి, ఓటు ఇవ్వడానికి మనకు హక్కు ఉంది. అలాగే ఎవరైనా మన మీద నువ్వు నాకే వేయాలని ఏ రాజకీయ ఎవరైనా నాయకులు అంటే, నువ్వు పోయి స్టేషన్లో थाने में कंप्लेंट दे सकते आप, उसके लिए रिपोर्ट लिख सकते అంటే పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్గా ఇవ్వచ్చు. కానీ సోదరులారా, అలాగే మనం దేవుని గురించి తెలియకపోతే మనము ఏది రైటు ఏది రాంగు ఎలా మనకు అర్థమవుతుంది? ఎలా మనం అర్థం చేసుకునే వారుగా ఉంటాం? కాబట్టి మనము సరైన విధానంలో నడుస్తున్నామా లేదా అనేది మనము చూసుకున్నాగా. కాబట్టి దేవుని వాక్యములో నుండి మనము వీటన్నిటినీ నేర్చుకోవడానికి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సంగతులన్నిటినీ మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇప్పుడు పాత నిబంధనలో మరో సువార్త మీకు సృష్టి చేస్తాము. అందులో
ఆదికాండంలోని మొదటి 11 అధ్యాయాల గురించి బైబిల్లో మనం ఉపోద్ఘాతంగా అవతారంగా మనం వింటాము. కాబట్టి 11 అధ్యాయంలో మన మరి దేవుడు పరిశీలనాత్మకంగా వాటిని బోధించాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు బైబిల్ యొక్క మౌలిక ఆధారం ఉన్నది. కాబట్టి బైబిల్లో మరి గ్రంథం అంతటికి జన్మస్థానం ఎక్కడ ఉందంటే ఆదికాండంలోనే ఉంది. కాబట్టి ఆదికాండంలో ఉన్నదాన్ని మనము మరి దాన్ని ఒక మొగ్గగా చూస్తుంటున్నాం. కాబట్టి బైబిల్ అంతా పుష్పం అయితే ఆదికాండము ఒక మొగ్గ. కాబట్టి మన భారతదేశం పువ్వు ఏదని అంటే ఏమంటాం మనం? చెప్పలేకున్నాం, ఇప్పటికీ చెప్పలేకున్నాం. అలాగే బైబిల్లో నుంచిది మనకు మొగ్గ లాంటిది ఆదికాండం. సోదరులారా, మన దేవుడు మరి మన హృదయాలను దేవుడు ఈ సత్యాన్ని మన దాకా మనలో ఉండి మన కుటుంబాలకు వారికి మరి వంశవృక్షాలకి శాఖోపశాఖలకు దీన్ని బయలుపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ గ్రంథము మరి ఆశ్చర్యము కొలుపుతుంది. కాబట్టి ఈ గ్రంథం దృశ్యాలను మరి బైబిల్లో జరిగే దానిని మనము విశ్లేషణాత్మకంగా వాటిని మనం ఉపక్రమించాలి. భూమి ఆకాశములు మొదలైనవి ఇప్పుడు మనం మొదటి అధ్యాయం చదువుకుంటున్నాం. కాబట్టి వీటిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సోదరులారా, మరి పరిశుద్ధ లేఖనంలో ఆయన మనల్ని ఎల్లప్పుడూ బలపరిచి స్థిరపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుడు మరి ఈ పుస్తకం మరి మనం చదువుకుంటే దేవుని సృష్టికర్త ఆరంభం గురించి బైబిల్ మరి చదువుతున్నప్పుడు మనల్ని ఇది అంతరిక్ష శాస్త్రానికి భూగర్భ పరిశోధనకు వాచక పుస్తకముగా చూస్తుంటున్నాం. బైబిల్ దేవుని వాక్యం నమ్మాలి. కాబట్టి విశ్వాసమును మరి మనకు సులభప్రాయంగా దేవుని వాక్యము మనకు సృష్టికర్తగా మనకు శాస్త్రీయంగా మరి స్పష్టముగా మరి దీన్ని బయలుపరచబడుతుంది, ఉపదేశిస్తుంది మనకు. మరి మన తప్పులను ఖండిస్తుంది. కాబట్టి మరి ఎడారిలో ఇది ఒక జీవశాస్త్ర పరిణతి కాదు. మరి కొందరికి అంటే కొందరు అనుకున్నారు శాస్త్ర విజ్ఞానానికి బైబిల్కి మధ్య రాజీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మరి బైబిల్ మన మధ్య రాజీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి దేవుడు యోబుకు ఒక ప్రశ్న అడిగాడు. మరి అది శాస్త్రవేత్తలు వింటే బాగుండేది, కానీ ఏం చేద్దాం. మరి 38వ అధ్యాయంలో 4వ వచనంలో, ఇదిగో నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీవు వివేకుడు అయితే ఇది చెప్పు అంటే దేవుడు మనిషితో నిలదీసి అడుగుతున్నాడు. ఓ మానవా, ఈ సృష్టికి ఆరంభం ఏదని నువ్వు పరిశోధిస్తున్నావా అని మరి దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఏమిటి నీ జ్ఞానాన్ని పెద్ద పెద్ద మాటలతో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావా? దీనివల్ల నీకు కానీ ఇతరులకు కానీ ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. లేని దాని కొరకు మనము ప్రయాసపడకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అదే దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి దేవుడు మనకు ఎలా వచ్చింది ఇది ఆదికాండం మనం చూసినట్టయితే ఎవడు మరి దేవుని వాక్యంలో చూసినట్టయితే మరి ఒకడు అనుకున్నారు ఇది ఎలా వచ్చిందంటే ఎవడో అన్నాడు. ముద్రాలయంలో అనగా దేవుడు మనతో అన్నాడు కదా, దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. అలాంటి మరి ఒకడు ప్రకటన చేశాడు, సాహసించాడు. సృష్టికి ఆరంభం నాకు తెలిసిపోయింది అన్నాడు. కాబట్టి అతడు అన్నాడు, మళ్ళీ కనబడినాడా అంటే ఎక్కడవో కనబడలే. అంటే సృష్టి ఆరంభం ఇంకా నాకు తెలిసిపోయింది అని అంటే
మరి అతడు లేడు. అలాంటి ప్రశ్నకు జవాబు ఎవరు కూడా ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా ఇవ్వలేదు. మరి బైబిల్ మనల్ని ఆధారం చేసుకొని దాని ద్వారా మనం నడవాలి. కాబట్టి శాస్త్రవేత్తలు మాటలు ఎంతో అశాస్త్రీయంగా మనకు ధ్వనిస్తాయి కాదు. మనిషి జంతువు నుండి పరిణతి చెందాడా లేక వృక్ష సంతతి నుండి పరిణతి పొందాడా అని ఏమి మీమాంస వలన మనము సాధించగలము. కాబట్టి ఏమీ సాధించలేము. కాబట్టి మరి నిరాధారమైనది వీరి శాస్త్రవేత్తలు, మరి వీరు చేసేటివి అన్ని నిరాధారమైనది. కాబట్టి సత్యం అసత్యం మిశ్రమం అంతా అసత్యముగా చూస్తుంటున్నాం. కాబట్టి సృష్టికి ఆరంభము ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైందో కనిపెట్టాము అని క్రీస్తుపూర్వం 4400 సంవత్సరాలు అయ్యింది అన్నాడు. మరికొందరు సృష్టికి దానంతట అదే ఎక్కడో సముద్ర గర్భములో ప్రారంభమైందని ఈ సిద్ధాంత రాద్ధాంతం వలన ఎడారిలో దారి తెలియక మరి అయోమయ వస్తులో ఉన్న వీరికి దేవుడే మార్గదర్శిగా మరి దేవుడే సృష్టికర్త అని వీరికి తెలియచెప్పాలి. కాబట్టి ఒకరేమో సముద్ర గర్భంలో ఎక్కడో మొదలైందంటారు, ఒకరేమో నాకు సృష్టి మర్మం తెలిసిపోయిందంటారు. అంటే వీరికి నిజంగానే తెలుసా? తెలియదు. నాకు తెలిసి నేను పుట్టి 44 ఏళ్ళు అవుతుంది. ఈ 44 ఏళ్ళలో ఎక్కువ జనాభా అంటే ఒక కొద్ది శాతమే నేను చూశాను, నా కళ్ళతో చూసినది. కోట్ల సంవత్సరాలు అంటే ఎంత జనాభా ఉండాలి? భూమి అయినా పడుతుందా? మనం అర్థం చేసుకున్నాం కదా, మన మైండ్ ఉంది కదా. సోదరులారా, ఎవరో కోట్ల సంవత్సరాలు భూమి ఉందంటే, అసలు భూమి మీద అప్పటికే మనిషి ఉన్నాడంటే ఈ భూమి సరిపోతుందా? ఈ సముద్రం సరిపోతుందా? ఈ ఆహారం మనకు సరిపోతుందా? సోదరులారా, మనము ఆలోచించేటప్పుడు ఇది కరెక్టా కాదా అనేది మనం ఆలోచించుకోవాలా. కాబట్టి ఎవరు చెప్పేది కాదు, మనం పరిశీలించాలా, మనం తెలుసుకోవాలా. ఎవరో చెప్పినది మనము పాటించేది కాదు. ఇది రైటా రాంగా అనేది మనము తెలుసుకోవాలా. కాబట్టి మరి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో మరి 3వ వచనంలో దావీదు అన్నాడు, దేవా, నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటకు అతడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు అతడు ఏ పాటివాడు? కాబట్టి కీర్తన 19వ మొదటి వచనంలో దావీదు రాజు అన్నాడు, ఆకాశమును దేవుని మహిమను వివరిస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అన్నాడు, దేవుడు అదృశ్యమైన లక్ష్యములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతున్నది కనుక వారు నిరర్థులై ఉన్నారు. కాబట్టి పత్రికలో మరి దేవుడు సత్యము మనకు నేర్పుతున్నాడు. మన సృష్టికర్త. మనము దీని గురించి మనము అర్థం చేసుకోవాలని ఈ నిర్మాణాన్ని దేవుడు మనకు ఏ విధంగా బయలుపరుస్తున్నాడు, ఏ విధంగా మనము దీని గురించిన అవగాహన కలిగి ఉన్నాము. కాబట్టి ఈ నిర్మాణము అందులో ఉన్న వాటిని దృశ్యమైనది కనబడే పదార్థం చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత మనం గ్రహించుకోవాలి. కాబట్టి సోదరులారా, ఆదికాండమున సృష్టికర్తను విశ్వాసముతో మరి అంగీకరించండి, ఆశీర్వాదాలు అనుభవించండి. దేవుని మరి సత్యాన్ని, జ్ఞానాన్ని విశ్వాసంతో అంగీకరించుటకే మనము మన కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి
మన కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి లోకములోని విభిన్న సంస్కృతి సంప్రదాయాల్లో మన మత వేదాంతాలలో సృష్టికర్త కాదును కొన్ని పోలికలు కానవస్తాయి. అయితే బైబిల్లోని సృష్టికర్త మనకు ఇవి మరి దేవుడు మనకు బయలుపరిచాడు. బబులోన్లో ప్రచారం ఉన్నది కదా. మరి సృష్టిగా జనులు పరిశీలిస్తే మనము ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంటాము. బబులోన్లో రాజులో ఆరంభమందు అల్లకల్లోలం ఉందని చెప్పబడింది. అయితే బైబిల్లోని భూమి ఆకారం సౌందర్యము ఉన్నట్లు చెప్పబడింది. కాబట్టి ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు అని, దేవుడు సృష్టికి ప్రకృతికి శక్తులను దేవుడు చేశాడు. బబులోనులో మరి దేవుడు సృష్టిని చేశాడు. కాబట్టి ఇందులోనిది మరి బబులోనులో బహుదేవత ఆరాధన ఉన్నట్లు మనము చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఆనాడు అనేక దేవుళ్ళను మరి ఆరాధించారు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే మనకు ఇది సృష్టిని మనకు తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి మనము దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎప్పుడూ సంసిద్ధులమే ఉండాలి. దేవుడు ఒక్కడే, ఆదియందు దేవుడు అన్నాడు. మరి అన్నట్లే జరిగింది. బైబిల్లో దేవుడు పవిత్రుడు, రక్షకుడు, ప్రభు విమోచకుడై ఉన్నాడు. కాబట్టి మరి ఇది దేవశాస్త్రమే కానీ దేవుని వాక్యము మన పాపాన్ని యొక్క దుష్ఫలితాలను యొక్క మరి దేవుడు కన్యకైన మరియమ్మ గర్భాన జన్మించుట ద్వారా మన పాప శాపం నుంచి దేవుడు విమోచించడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి విశ్వాసము నమ్మకత్వంతో దేవుని మరి వెంబడించాలి సృష్టికర్తను. కాబట్టి పదార్థము నుండి దేవుడు జీవమును తేలది కానీ జంతువు వృక్షం వేరు, మానవుని జీవం వేరు. కాబట్టి మా శ్రోతలు మరచిపోకూడదు, మనవి చేస్తుంటున్నాం. కాబట్టి మనము మానవుని సృష్టి చైతన్యము ఉన్నది. కాబట్టి స్వయం నిర్ణయ చేత స్వయం మరి మనిషికి ఉంది అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి అది జంతు సృష్టికి లేదు. జంతు సృష్టి వేరు, మానవుని సృష్టి వేరు. కాబట్టి మనము ఎముకలు అవి తెచ్చి ఇది మనిషిని కదా అని అనుకోకూడదు. జంతు సృష్టి వేరు. కాబట్టి దేవుడు మానవుని నేల మట్టితో నరుని నిర్మించాడు అని నాసికారంధ్రములో జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ఉద్దేశము ఏమిటంటే బైబిల్ సూటిగా జవాబిస్తుంది. దేవుని అలా సృష్టించటము ఆనందము దేవునికి. కాబట్టి ఈ సృష్టి మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది కదా, ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించావు బట్టి అవి ఉన్నాయి, నీ చిత్తమును బట్టి సృష్టింపబడి ఉన్నవి గనుక నీవే మహిమా ఘనత ప్రభావం పొందుటకు అర్హుడవు. కాబట్టి 24 పెద్దలను ఆయన పాదముల దగ్గర తమ కిరీటములుంచి నమస్కరించి తాను చేసిన సృష్టిని చూచుటకు దేవుడు ఎంతో ఆనందంగా మరి ప్రకృతి శోభ సృష్టికర్తకు ఎంతో ఆనందంతో మరి సృష్టి మరి ఆయనకు పూజిస్తుంది, ఆయనను ఘనపరుస్తుంది. కాబట్టి 24 పెద్దలను మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సృష్టికర్తను మరి ఆరాధించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్లు ఉదయ నక్షత్రములకు ఏకంగా కూడి మరి ఆయనను ఏకంగా కూడి మరి దేవదూతలు అందరూ ఆనందిస్తున్నారు. అంటే దేవుడు ఎంత దీన్ని మరి జయధ్వనులతో చేసినప్పుడు దేవుడు ఈ జగత్తుకు మూలరాయి వేశాడు. కాబట్టి యేసు ప్రభు పలికిన మాట మరి మనం చూసినట్లయితే
యెహోవా అన్నాడు, సృజించిన వారిని నా పేరు పెట్టబడిన వారినందరినీ తెప్పించి నేనే వారిని కలుగజేసి ఉన్నాను. వారిని పుట్టించిన వాడును నేనే. ఈ విశ్వమంతుని దేవుడు తన మహిమ కోసమే సృష్టించాడు. మన మానవత్వమే దేవునికి ఎంతో ప్రేమ మనిషి దేవుడు, అందుకే మరి దీన్ని చేసినట్టు సృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఈ సృష్టికర్తను మనం అర్థం చేసుకుందాం. ఆ సృష్టిని పూజించకుండా సృష్టికర్తను మనం ఆరాధిస్తాం. ఆది యందు దేవుడిని అర్థం చేసుకోవడానికి ఇంకేం పెద్ద జ్ఞానం అవసరం లేదు, పెద్ద చదువు అవసరం లేదు. నాకు చదువు లేదని నేను గ్రామాల్లో వెళ్ళినప్పుడు చాలామంది అంటారు. నేను ఒకటే మాట చెప్తాను, దేవుడు చదువుకున్న వాళ్ళకు దేవుడు, చదువు లేని వాళ్ళకి దేవుడు కాదు. దేవుడు మనుషులకు దేవుడు, దేవుడు ప్రజలకు దేవుడు ఈ సమాజాన్ని బాగు చేయడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రజలను పరలోకం తీసుకుపోవడానికి దేవుడు, వారి పాపాలు క్షమించడానికి దేవుడు, వారిని విముక్తి చేయడానికి, చెడు ఆలోచనలు చెడు తలపు నుంచి వారికి దేవుడు. అంతేకాని అయ్యా మాకు చదువు లేదు అనే చిన్న మాట చెప్పి దేవుని చేతుల నుంచి తప్పించుకున్న తండ్రి, దేవుడు ఆ విధంగా మనం నడిపించిన దాకా ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.